హాయ్ అండి అందరికీ. నేనైతే ఈ వీడియోని ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. ఇది చూడడానికి స్వీట్ లాగా అనిపించినా కూడా తింటుంటే మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది. సో ఇదైతే నేను స్పెషల్గా మా పిల్లల కోసం అయితే చేశాను. హెల్తీగా ఉంటుందనేసి హోల్ వీట్తో మైదా కాకుండా వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇదైతే నేను డీమార్ట్ నుండి పర్చేస్ చేశాను అనమాట. సో ఈ రెసిపీ కోసం అయితే నేను 10 స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 10 స్లైసెస్కి నేను ఎలాంటి కొలతలు వాడానో సేమ్ అలానే యూస్ చేస్తే మనకైతే సేమ్ రిజల్ట్ వస్తుందన్నమాట. దీనికోసం అయితే నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇది బ్రెడ్ కాబట్టి మనం ఎన్ని పాలు తీసుకున్నా కానీ ఆ బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నేనైతే ఇది ఐస్ క్రీమ్ కోసం చేస్తున్నాను కాబట్టి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. తర్వాత నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి సో అందులో వాటర్తో మిక్స్ చేసుకుంటాం కాబట్టి 1/2 లీటర్ సరిపోతుంది. మీకు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం 10 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్ పౌడర్ కాకుండా ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే పట్టేశాను జార్లో. ఇంకా ఇలా బాగా పిండిలాగా అవ్వాలన్నమాట. అంటే తడిగా ఏమి ఉండదు, జస్ట్ మనం ఏం వేయలేదు కాబట్టి ఇలా అయితే సరిపోతుంది. సో ఒక సైడ్ అయితే పాలు కాగబెట్టుకున్నాం కదా, అవి కొంచెం మరుగుతూ ఉన్నప్పుడే నేనైతే ఒక 1/2 కప్ షుగర్ అయితే వేసేసాను. సో అవి మరుగుతూ ఉండగానే మళ్ళీ ఇంకొక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో అందులో కొంచెం వాటర్ ఎక్కువగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకైతే ఇది ఈజీగా కలిసిపోతుంది, ఉండలు అవి కట్టకుండా చూసుకొని మనమైతే కలుపుకోవాలి. ఈ మరుగుతున్న పాలల్లో అయితే వీటిని వేసుకోవాలన్నమాట. సో ఇవి వేయగానే అడుగంటడం స్టార్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా అడుగంటకుండా అడుగు వరకు ఒక గంట తీసుకొని తిప్పుతూ ఉండాలి. ఇదైతే తిక్కుగా అయ్యే వరకు ఏం అవసరం లేదు, జస్ట్ మనకి కస్టర్డ్ పౌడర్ కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయే వరకు అయితే తిప్పుకుంటే ఒక 5 మినిట్స్ లోపలనే 2 to 3 మినిట్స్ వరకు తిప్పుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ ఎబో అయితే కనుక అది థిక్ క్రీమ్ లాగా అయిపోతుంది కస్టర్డ్ పౌడర్ అనేది. సో మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటే చాలు. నెక్స్ట్ అయితే నేను ఒక 10 ఆల్మండ్స్, 10 క్యాషూ నట్స్ తీసుకున్నాను. 10 అయితే సరిపోతుంది. వీటిని అయితే సన్న పలుకుల్లాగా కట్ చేసుకోవాలి. మనకి ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో సన్న పలుకుల్లాగా తగిలితేనే బాగుంటుంది. సో వీటిని అయితే నేను ఒక నెయ్యితో ఫ్రై చేసుకుంటున్నాను. మాకైతే నెయ్యికి ఎలాంటి కొదువ లేదు, కావాల్సినంత ఉంటుంది. ఊరిలో నుంచి అత్తయ్య పంపిస్తుంది. నేనైతే కంట్రీ డైలైట్ పాలు వాడతాను కదా, నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. సో మనకు వారం వారం నెయ్యి కూడా బాగానే వస్తుంది. సో ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాక మిగిలిన నెయ్యిలో ఈ నెయ్యి అయితే మనకి సరిపోతుంది బ్రెడ్ పౌడర్ని రోస్ట్ చేసుకోవడానికి. ఇది కూడా పెద్దగా టైం ఏం పట్టదు, ఆల్రెడీ మనకి టోస్ట్ అంటే ఓవెన్లో ఫ్రై అయ్యే ఉంటుంది బ్రెడ్ కూడా. సో మనకైతే ఇది ఒక 5 మినిట్స్లోనే కలర్ చేంజ్ అయిపోతుంది, చాలా పొడి పొడిగా అయిపోతుంది. ఇది ఫ్రై చేయగానే చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా, ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడైతే వీటితో చేసిన బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, కానీ మైదాతో చేసింది అయితే మనకి కొంచెం మెత్తగా అయిపోతుంది, ఇంత పౌడర్గా అయితే ఉండదు. సో ఇందులో అయితే మనం ముందుగా కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, కస్టర్డ్ మిల్క్, అవి ముందుగా ఒకసారి కలుపుకొని ఆ పిండి అడుగు నుండి పోకుండా మంచిగా కలుపుకొని అందులో అయితే పోసేసుకోవాలి. చూసారు మొత్తం వెంటనే పీల్చేసుకుంటుంది. పాలు పోసాక ఈ బ్రెడ్ అనేది ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుంది. వేడి మీద ఉంటుంది కదా స్టవ్ అనేది, సో అవి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. సో ఇదైతే గట్టిగా అయిపోతుంది. సో మనం ఇందాక 1/2 కప్పే వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక 1/2 కప్పు షుగర్ అయితే ఇక్కడ వేసుకోవాలి. మనకి లూజ్ అవుతుంది అన్నమాట బ్రెడ్ అనేది. ఇది కూడా మొత్తం కరిగిపోయే వరకు కలుపుకుంటే మనకి చక్కగా పాకంలాగా, లేత పాకంలాగా వస్తుంది. సో అందుకని మనకి ఇంకొంచెం లూజ్ అవుతుంది పిండి అనేది. సో ఇందులోనే మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి.
సో ఇది చూడ్డానికైతే మనకి డబుల్ కా మీఠా లాగా అనిపిస్తుంది కదా, కానీ కొంచెం ప్రాసెస్ వేరు. నేనైతే ఇది పిల్లల కోసం అనేసి ఇలా చేస్తే బాగుంటుంది అనిపించి చేశాను. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది కాబట్టి ఇది అప్లోడ్ చేస్తున్నాను. అంతే, మనకైతే రెసిపీ రెడీ అయిపోయింది. ఇది కొంచెం సేపు చల్లార్చుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్టవ్ మీద లేకుండా పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఒక ట్రేలోకి ఇలాంటి బౌల్, ఇదైతే నాకు బిర్యానీకి వచ్చిందనమాట. ఇదైతే త్వరగా కూల్ అయిపోతుంది కదా, అందులోనే పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ ఉంచి తీస్తే సరిపోతుంది. ఇది తింటుంటే మాత్రం మనకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగే వస్తుంది. సో మా పిల్లలకైతే ఇది ఐస్ క్రీమ్ కావాలని చెప్పారు. సో ఐస్ క్రీమ్ డైలీ తినడం మంచిది కాదని నేనైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను. ఇది చూడడానికి స్వీట్ లాగే ఉంటుంది, కానీ తింటుంటే మనకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితే అందరూ ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట ఐస్ క్రీమ్ లానే. నాకైతే చాలా బాగా నచ్చింది, మా పిల్లలు కూడా చక్కగా తిన్నారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.